శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 15, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఒక్కొక్కసారి ఈ ట్రాఫిక్ రద్దీ అనేటువంటిది చిన్న చిన్న కారణాల వల్ల కూడా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అవి ఎలాంటివి ఉంటాయి ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, మొదటిది వచ్చి చిన్న చిన్న ప్రమాదాలు. రోడ్డు పైన వెళ్తుంటారు, చాలా చిన్నపాటి ప్రమాదం జరిగి ఉంటుంది. అయితే ఆ ప్రమాదం కారణంగా కూడా వాహనాలు రోడ్డు పైన ఆపేయడం వల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువగా రద్దీ అవుతుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి, జనరల్ ఇక్కడ ఏం జరుగుతుంది, వీటికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, జనరల్గా మనం రోడ్లపైన వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగిందనుకోండి, ఆ ప్రమాదంలో మనకి ఎలాంటి గాయాలు కానీ తగలకుండా ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకి ఎలాంటి గాయాలు కానీ లేవు. సో అలాంటి సమయంలో ఆ వెహికల్స్ని రోడ్డుకి సైడ్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్లోకి తీసుకెళ్ళి ఆ వెహికల్స్ని ఆపాల్సి ఉంటుంది. అలా ఆపకుండా మనం రోడ్డు పైన ఉంచినట్లయితే, ఎవరైతే పెట్రోలింగ్ సిబ్బంది ఉంటారో వాళ్ళు వచ్చినంతవరకు అక్కడే ఉంచినట్లయితే దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా రద్దీ అనేటువంటిది ఏర్పడుతుంది, జామ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకు కూడా ఫైన్ విధించడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మన వెహికల్స్ ప్రమాదానికి గురై ఉన్నాయి, అయినా మన వెహికల్స్ వల్ల ఇబ్బంది అయితే ఏర్పడుతుంది కాబట్టి మనకి ఫైన్ విధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు మనకి ఎలాంటి గాయాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఆ వెహికల్స్ని సైడ్ ఎమర్జెన్సీ లైన్లోకి తీసి అక్కడ పెట్టినట్లయితే దాని తర్వాత ఈ పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి మనకి మిగతా ప్రాసెస్ ఏది ఉంటుందో అది జరిపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఒక్కొక్కసారి మనం ఈ భద్రతా అధికారులు వచ్చినంత వరకు మనం వెయిట్ చేసే పని లేకుండా ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి దాని తర్వాత వాళ్ళు వెళ్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అదే మార్గంలో ఆ రోడ్డుకి కుడివైపున ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తున్నాం కాబట్టి రోడ్డు పక్కన రోడ్డు పైన ఆ రైట్ సైడ్ వెళ్తున్నటువంటి రోడ్లో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరు కూడా కంప్లైంట్స్ అతనిగా చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మనం పెట్రోలింగ్ సిబ్బంది కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చేసినట్లయితే మ్యాక్సిమం ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వాటికి ఉండిపోతారు రోడ్డు పైన, అలా ఉండకండి, ఇలాంటి వాటికి అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక కారణం చేత కూడా ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేస్తున్నారు. అదేంటంటే సడన్గా లైన్స్ చేంజ్ చేయడం. రోడ్డు పైన వెళ్తూ ఉంటారు, వాళ్ళు రైట్ సైడ్ తీసుకోవాల్సి ఉంది, కానీ వీళ్ళు ఎక్కడో లెఫ్ట్ సైడ్ లాస్ట్ లైన్లో ఉంటారు. సడన్గా అటు నుంచి ఇటు రైట్ సైడ్కి వచ్చేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుంటే వెనకాల వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి సడన్గా బ్రేక్ వేయడం, వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే ట్రాఫిక్ భారీగా జామ్ అవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి లైన్స్ చేంజ్ చేసేటప్పుడు చాలా ముందు నుంచే మీరు ఎక్కడైతే క్రాస్ చేయాలి, రోడ్డు రైట్కి తిప్పాలనుకుంటూ ఉంటారో, ఎక్కడైతే మీరు టర్న్ తీసుకోవాలనుకుంటూ ఉంటారో దానికి ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని వెనక ఉన్న వెహికల్స్ని గమనిస్తూ మీరు రైట్ సైడ్కి అయితే రావాల్సి ఉంటుంది. జనరల్గా ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళకి ఇవి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడో వస్తుంటారు లెఫ్ట్ సైడ్లో, సడన్గా రైట్ సైడ్కి వస్తారు. అప్పుడు వెనకన వస్తున్న వాళ్ళు వేగంగా వస్తుంటారు కదా, మరి వాళ్ళు సడన్గా బ్రేక్ వేయాల్సి ఉంటుంది. దాని కారణం చేత ఇలాంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువగా అంతరాయం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా సరే ఆ విధంగా క్రాస్ చేసినట్లయితే వారికి కూడా జరిమానాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా డ్రైవర్ సోదరులు అయితే కొన్ని ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి, భారీ జరిమానాల నుంచి బయటపడవచ్చు. మనం త్వరలోనే రమదాన్ మాసం అయితే ప్రారంభం కానుంది. అయితే నెలవంక వీక్షణ కమిటీ ఏదైతే ఉందో సౌదీ అరేబియాలో, వాళ్ళు 17వ తారీఖు సాయంత్రమే నెలవంక వీక్షణ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెలవంక కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో చూడడం జరుగుతూ ఉంది. సో అలాగే సౌదీలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఎవరైనా సరే ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తెలియజేస్తుంది, మీరు కూడా డైరెక్ట్గా కానీ లేదంటే బైనాక్యులర్ ద్వారా కానీ మీరు చూసినట్లయితే కనుక, ఎవరైనా నెలవంక కనుక గమనించినట్లయితే మాకు సమాచారాన్ని అందించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే డైరెక్ట్గా వాళ్ళకి అందించకపోయినా మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఏదైతే గమనించారో దాన్ని అక్కడ తెలియజేయచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ 17వ తారీఖు సాయంత్రం కనుక మనకి నెలవంక కనిపించినట్లయితే మనకి 18వ తారీఖు నుంచి రమదాన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఏ విషయానికి మనకి 17వ తారీఖు సాయంత్రం కల్లా రంజాన్ మాసం ఏ రోజు స్టార్ట్ అవుతుంది దాని గురించి ఒక ఫైనల్ అప్డేట్ అయితే మనకి రానుంది. కువైట్కి సంబంధించినటువంటి PAM అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక అప్డేట్ ఇచ్చారు కదా, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్
ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సాహిల్ అప్లికేషన్ ద్వారా అని చెప్పేసి. అయితే ఆ సాహిల్ అప్లికేషన్లో ఎలా అప్లోడ్ చేయాలి ఏమిటి అన్న దాని గురించి ఒక చిన్న వీడియోని కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో మనకి సంబంధించినటువంటి అఫిషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాహిల్ అప్లికేషన్లో మీకు ఏదైతే డిస్ప్లేలో వీడియో కనిపిస్తుంది కదా దాని ప్రకారం ఫాలో అయ్యి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే కంపెనీల్లో యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్స్ కలిగి ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్డేట్స్ అనేటువంటిది ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అబ్దల్లీలో ఉన్నటువంటి బోర్డర్కి అతి సమీపంలో కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు భద్రతాధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఒక వ్యక్తి నా పైన కత్తితోటి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఇతను ఒక శిబిరంలో ఉన్నాడు, అంటే ఒక గుడారాలాగా ఉంటాయి కదా, టెంట్లు ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి సడన్గా అక్కడ ప్రవేశించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇతను పాత ఫ్రెండ్ అక్కడికి ప్రవేశించాడు. కత్తి తీసుకొని 36 దినాలు డబ్బులు చెల్లించాలని చెప్పేసి బెదిరించాడంట. డబ్బులు ఇచ్చావా సరే లేదంటే చంపుతానని చెప్పేసి కత్తితోటి బెదిరించాడంట. సో దాంతో ఇతను మిగతా వాళ్ళందరూ అక్కడ ఉండడంతో దాన్ని వారించారు. దాని తర్వాత ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భద్రతా అధికారులు దీన్ని నేరంగా పరిగణించి కంప్లైంట్గా నోట్ చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలంగా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి దర్యాప్తు ఇతనుగా ప్రారంభించారు. సో అది సరదాగా చేసినా సీరియస్గా చేసినా ఈ వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో అవతల వ్యక్తి కూడా నాకు తెలిసి మ్యాక్సిమం సీరియస్గానే ప్రవర్తించడమో బహుశా, లేకపోతే అంతవరకు వెళ్ళరు కదా. సో ఆ వ్యక్తి ఎవరైతే ఏ విధంగా కత్తితోటి బెదిరించారో అతని యొక్క వయసు వచ్చి సుమారుగా ఒక 24 సంవత్సరాలు ఇతనికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థ L&T లార్సన్ అండ్ టూబ్రో ఏదైతే ఉందో వాళ్ళు దుబాయ్లో ఒక రోడ్డుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని దక్కించుకోవడం జరిగింది. ఈ రోడ్డు కాంట్రాక్ట్ కనుక కంప్లీట్ అయితే దుబాయ్లో కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం ఏదైతే ఉంటుందో, ట్రాఫిక్ ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో అలాంటి కొద్దిగా క్లియర్ అవ్వడానికి, అలాగే సిటీ కనెక్టివిటీ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఒక ప్రముఖమైనటువంటి ఒక రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ని ఈ కంపెనీ ఏదైనా దక్కించుకుంది. అది మన భారతదేశానికి సంబంధించిన కంపెనీ, మన ఎంతో గర్వకారణం. ఇక మనం కువైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ కువైట్లో వాతావరణం కొద్దిగా దుమ్ముతోటి కూడుకొని ఉంది. అలాగే గాలులు కూడా ఎక్కువగా వేయడం జరిగింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా నెలకొని ఉండడం జరిగింది. శ్రీలంకలో ఇవాళ మన భారతదేశం మరియు పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి T20 వరల్డ్ కప్కి సంబంధించిన మ్యాచ్ ఏదైతుందో ఈ మ్యాచ్లో మన భారతదేశం ఘన విజయం సాధించింది పాకిస్తాన్ పైన. మొదటిగా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి మన భారతదేశం 20 ఓవర్లకు గాను 7 వికెట్లను కోల్పోయి 175 పరుగులు అయితే చేసింది. దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ 18 ఓవర్లలో ఆల్ అవుట్ అయి కేవలం 114 రన్స్ మాత్రమే తీయగలిగింది. సో 61 రన్స్ తేడాతోటి మన భారతదేశం అయితే ఘన విజయం సాధించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక విషయం పైన బాగా వైరల్ అవుతుంది. ఆ సమాచారం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే కోవా బన్ గురించి ప్రస్తుతానికి ఏ సోషల్ మీడియాలో చూసినా సరే ఇదే విస్తృతంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి ఇలాంటి చిన్న ఏదో వాళ్ళు పాపం పట్టుకుట్టు కోసం ఏదో చేసుకున్న వ్యక్తి పైన ఇలాంటి న్యూస్ వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం ఏదో చూసుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇలాంటివి పెట్టడం అనేది చాలా తప్పది. నేనైతే దాన్ని సమర్థించను. ఎందుకంటే అందులో నిజముండి ఏదో పెద్ద దారుణం ఏదైనా చేస్తుండి, లేదంటే పెద్ద పెద్ద మోసాలు చేస్తూ ఉండి, లేదా అతని వల్ల నిజంగానే ఏదన్నా నష్టం జరుగుతూ ఉంటే దానివల్ల ఏదైనా చేసిన అర్థం ఉంది. అక్కడ ఏమీ లేదు, పాపం అతను కూడా తింటున్నాడు ఆఖరికి వాటిని, ఏమీ ప్రాబ్లం లేదు. అలాగే అతను ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఎలా తయారు చేస్తున్నా కూడా చూపించడం జరిగింది. ఆయన కొన్ని సంవత్సరాలకు ఇదే పని అయితే చేస్తూ ఉన్నారు. అతని చుట్టుపక్కల ఉంటూ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా మేము అతని దగ్గర తింటున్నామండి. సో ఎలాంటి మోసాలు కానీ ఏమి చేయట్లేదు, ఇందులో ఎలాంటి కల్తీగా ఉండట్లేదు. సో మేము హిందూస్, మేము ముస్లిమ్స్ అందరూ కలిసే ఉంటున్నాం ఇక్కడ. సో ఇలాంటివన్నీ కూడా చెప్పుకు రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతనికే ఎక్కువ మద్దతు ఇతనికి లభిస్తుంది. ఆ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఈ వీడియోలని రికార్డ్ చేసి పెట్టారో వాళ్ళు ఆ సమయానికి వాళ్ళకి ఏదైనా వ్యూస్ వచ్చి ఉండొచ్చు, ఆ సమయానికి ఇతను చాలా బాధపడి ఉండొచ్చు, బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను. కానీ ప్రస్తుతానికి ఆ బాధితుడికే ఎక్కువ మద్దతు ఇతనికి లభిస్తుంది. సో భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయరు అలాంటి సోషల్ మీడియా వాళ్ళు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా చెప్పుకోదగినటువంటి ప్రాబ్లమ్స్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అలాంటి వాటిపైన ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళు ఫైట్ చేయొచ్చు కదా. పాపం ఇలాంటి వారిపైన ఎందుకు ఇలాంటి ఫైటింగ్స్ చేస్తారో తెలియదు. ఊరికి అనవసరంగా అతని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతానికి అతను అందరి మద్దతుతోటి మళ్ళీ ఆయన
ఎంతగా అయితే ఆయన బాధపడ్డాడో అంత ఆనందంతో మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అతనికి అవకాశం ఉంది ఇప్పుడు ఆయన. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇకపైనా సరే సమాజంలో సోషల్ మీడియాలో ఏదైనా సరే న్యూస్లు ప్రచారం చేసేటప్పుడు ఏదైనా ఒక విషయం గురించి చర్చించాలనుకున్నా చెప్పాలనుకున్నా సరే అది 10 మందికి ఉపయోగపడేలాగా, మనకు లాభం లేకపోయినా పర్లేదు, ఇతరులకు నష్టం కలగకుండా ఉంటే చాలు, అలాంటివి ఏదన్నా ప్రచురించినా లేదంటే ప్రచారం చేసినా సరే ఇలాంటివి ఏదైనా చేస్తే ఒక అవగాహన కార్యక్రమాలు కానీ ఇలాంటివి చేస్తే మంచిది. అనవసరంగా ఇలాంటి వాటన్నింటి కోసం టైం వేస్ట్ చేసుకొని వాళ్ళకి పాపం బాధ కలిగించడం, వీళ్ళకేమో ఆ సమయానికి కొద్దిగా రేటింగ్స్ అవి రావచ్చు, కొంత ఆదాయం రావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళని ఎంతమంది తిడుతూ ఉంటారు అది కూడా ఆలోచించాలి కదా. కాబట్టి సోషల్ మీడియాలో మనం చేసేటువంటి పనులు 10 మందికి ఉపయోగపడేలాగుంటే మంచిదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఫర్వానియా గత 1 నుంచి ఆయనకి సంబంధించినటువంటి పర్సుని పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, ఏటీఎం కార్డులు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక చందు అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే చందు అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 294 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నేనటికి వాళ్ళకి స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 981 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50 దినార్ల 143 పిలుసు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకోసం జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.